ప్రకాశం జిల్లాలో ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. స్పోర్ట్స్ అసోసియేషన్ పేరుతో ఓ ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడే ఈ స్కామ్కు తెరతీశారు అన్న ఆరోపణలున్నాయి. పోటీలు నిర్వహించకుండా సదరు స్పోర్ట్స్ టీచర్ పలువురికి సర్టిఫికెట్లు ఇవ్వడంతో వాటిని అడ్డం పెట్టుకుని కొందరు ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు పొందారు. ఆ వ్యాయామ ఉపాధ్యాయుడు 10 ఏళ్లలో ఏకంగా 300 వరకు సర్టిఫికెట్లు జారీ చేశారని, వాటిని సమర్పించి స్పోర్ట్స్ కోటాలో పలువురు MBBS సీట్లు పొందినట్లు ఆరోపణలున్నాయి. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిపోయారని జిల్లా కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లోతా కమిటీ నిబంధనల ప్రకారం స్పోర్ట్స్ అసోసియేషన్లో ఒక్కో సభ్యుడు 4 ఏళ్లకు మించి ఉండకూడదు. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఒక టర్మ్కు మించి కమిటీలో కంటిన్యూ కాకూడదు. అయితే ఈ ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన వ్యాయామ ఉపాధ్యాయుడు 1999 నుంచి 2018 వరకు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రతినిధిగా కొనసాగారు. ఆ తర్వాత కొన్నేళ్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రతినిధులుగా వ్యవహరించారు. ప్రస్తుతం తిరిగి మళ్ళీ ఆయన అసోసియేషన్లో కీలక పదవిలో ఉన్నారు. అంతేకాకుండా పలు క్రీడా సంఘాలను ఏర్పాటు చేశారు. పోటీలు పెట్టకుండానే నిర్వహించినట్లు చూపిన ఆయన స్పోర్ట్స్ సర్టిఫికెట్లను అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. సాఫ్ట్బాల్ అంతర్జోన్ స్థాయి క్రీడా పోటీలకు ఇచ్చే సర్టిఫికెట్కు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అర్హత లేదు. అయితే ఏపీలో మాత్రం సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జోన్ పోటీలు నిర్వహించినట్లు కాగితాలలో చూపి పోటీల్లో పాల్గొనని వారికి కూడా సర్టిఫికెట్లు మంజూరు చేశారు. వాటిని అడ్డం పెట్టుకుని పలువురు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా, మరికొందరు MBBS అడ్మిషన్ కోసం ఉపయోగించుకున్నారు. సంతనూతలపాడు మండలం గురువారెడ్డిపాలెంకు చెందిన కందుకూరి అనిల్ అనే అభ్యర్థి ఏపీ హైకోర్టులో ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాడు. రిటర్న్ టెస్ట్లో పాస్ అయి స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ సమర్పించాడు. అయితే ఆన్లైన్లో పరిశీలించే సమయంలో అదే కోటాలో తనకన్నా ముందు చింపిరెడ్డి కొండారెడ్డి అనే వ్యక్తి నకిలీ సర్టిఫికేట్ ఆన్లైన్ చేసుకొని అర్హత పొందాడని అనిల్ గుర్తించాడు. ఆ వ్యక్తి సీనియర్స్ నేషనల్స్ పోటీలకు హాజరు కాకుండానే సర్టిఫికేట్ పొందాడని నిర్ధారణకు వచ్చాడు. ప్రస్తుతం కొండారెడ్డి వలేటివారిపాలెం గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్గా కొనసాగుతున్నాడు. అనంతపురం, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు వ్యక్తులు కూడా ఇదే తరహా సర్టిఫికేట్స్తో ఉద్యోగాలు పొందినట్లు తేలింది. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం ప్రకాశం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నడిచినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బాధితులు ప్రకాశం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆదేశాలతో విచారణ జరుగుతోంది. సాఫ్ట్బాల్ అసోసియేషన్ పేరుతో అక్రమాలు, నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై బాధితులు మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫేక్ సర్టిఫికెట్ల వల్ల అర్హులైన పలువురు నిరుద్యోగులు అర్హత కోల్పోతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్క కొండారెడ్డి అనే అతనుగా సార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైన ప్లేయర్లు వీళ్ళల్లో కనీసం 10 సర్టిఫికెట్లు ఆ టోర్నమెంట్ అమ్మడం జరిగింది సార్. ఫోటోల్లో లేని వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా టోర్నమెంట్ ఆడారంటే కనీసం ఫోటోలో ఉండాలి కదా సార్. ఆ టోర్నమెంట్ స్టార్టింగ్ రోజు దిగినటువంటి ఫోటోల్లో వీళ్ళు దానికి కారణం చెప్పడం, అతనికి ఇంజూరీ అయిపోయింది, హాస్పిటల్లో చేరాడు అనే కారణం చెప్పడం జరిగింది సార్. వీటిని అన్నింటినీ నాకున్న ఆధారాల ప్రకారం, నాకున్న రేంజ్ ప్రకారం నేను వీటిని గ్యాదర్ చేసేసరికి నా పని అయిపోయింది సార్. వీటిని అన్నింటినీ సబ్మిట్ చేసేసరికి దీని మీద కూడా అధికారులు నిజమైన ఎంక్వైరీ జరిపారు. కానీ వాళ్ళ నుంచి సరైన స్పందన రాకపోవడంతో నా యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నాను సార్. ఇతను కనీసం మెయిన్ 9లో ఆడకుండా రోస్టర్లో 16లో పేర్లు కూడా లేనటువంటి వ్యక్తిని రాత్రికి రాత్రే నేషనల్లో మెడల్ చూసుకొని సర్టిఫికేట్ని మాకెవరికి తెలియకుండా రాత్రి ఒక 13 సంవత్సరాల అబ్బాయికి ఒక సీనియర్ నేషనల్ ఆడాలంటే కనీసం జూనియర్స్, సబ్ జూనియర్స్ ఆడిన వ్యక్తినే చాలా కష్టపడి నేషనల్ ఆడాలి. అటువంటి ఏమీ తెలియని ఒక వ్యక్తిని డైరెక్ట్గా 13 సంవత్సరాల వ్యక్తిని అసలు గేమ్ అంటే తెలియదు, సాఫ్ట్బాల్ ఎంతమంది ఆడతారో తెలియదు, ఎంతమంది టీం మెంబర్స్ ఉంటారో కూడా తెలియదు, అసలు స్లగ్గర్ ఎలా పట్టుకోవాలో తెలియదు, గ్లౌ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా రాత్రికి రాత్రే నేషనల్ సర్టిఫికేట్ ఇచ్చి అతను స్పోర్ట్స్ కోటాలో రేపు జిల్లాలో అత్యధిక ప్రయారిటీ ఉన్న వాళ్ళలో ముందుకు వస్తున్నారు. వాళ్ళు మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాం. తప్పుడు సర్టిఫికేట్ని నిజమైన సర్టిఫికేట్ ప్రూవ్ చేయడం కోసం ఈ సుబ్బారావు, నరసింహారెడ్డి, వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కలిసి శాప్ను కూడా మేనేజ్ చేసి దొంగ సర్టిఫికేట్లని నిజమైన సర్టిఫికేట్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద నిజమైన ఎంక్వైరీ జరిగి నిజమైన క్రీడాకారులకు న్యాయం చేయాలి. ఈ యొక్క తప్పుడు సర్టిఫికేట్ల ద్వారా ఎవరైతే 5 ఏళ్లలో ఉన్నారో వీళ్ళ శాప్ దగ్గర లిస్ట్ ఉంటుంది, వాళ్ళ ద్వారా తీసుకొచ్చి నిజంగా అసలు వాళ్ళకైనా ప్రాక్టికల్స్ పెడితే ఎంతమంది వీళ్ళు ఆడతారు, ఇది ఖచ్చితంగా చేయాలి. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రాక్టికల్స్ని